ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంగరాలు మార్చుకోవాలి, తర్వాత మీరు తమ్ముడాలు మార్చుకుందరు. ఉంగరాలు తీసుకురండి, బాజా భజంత్రులు కొట్టండి, అందరూ ఆశీర్వదించండి అయ్యా. ఏదో ఒకటి చెయ్యరా. నేనా? నువ్వే చెయ్యాలి. అల్లుడు ఉంగరం పెట్టు, ఏంటలా చూస్తున్నావు? ఇప్పుడు పెట్టు బావా, పెట్టు. అది నేను అమ్మాయితో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. ఏంటి? రేయ్ ఏమైందిరా? అమ్మా నేను తనతో కొంచెం మాట్లాడాలమ్మా. ఈ కాలంలో ఇదంతా ఫ్యాషన్ అయిపోయిందమ్మా. అల్లుడు లోపలికి వెళ్ళు, అమ్మాయి వస్తుంది. నాన్న నేను కావాలంటే కొడుకా, మనకంటూ పద్ధతి ఉంది కదా, ముందు చెల్లెలికి తర్వాత నీకు. ఆలోచించరా కాము, ఏదో అల్లుడు చూడు బాబు, నువ్వు నా కూతురుతో మాట్లాడే ముందు నేను నీతో మాట్లాడాలి. కూర్చో బాబు. పర్వాలేదు కూర్చో బాబు. అదేంటంటే నువ్వు పాత విషయాలు మర్చిపోయావని చిన్నదో డౌట్. రేయ్ రారా ఇలా. అన్నా ఆ బొమ్మనయ్యిరా. పాపని రమ్మంటారా? తొందరపడకరా, ఇది మన ఇంటర్వ్యూ కదా. ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు మూర్ఖుడివి, నేను తెలివైనోడిని. అలా పక్కన కూర్చో, ఆ తర్వాత చెప్తాను. సార్ అక్కడ అది అల్లుడు కూడా తొందరపడుతున్నాడు. త్వరగా బొమ్మనయ్యిరా. అది రోజు తలకు నూనె రాస్తే జుట్టు పెరుగుద్దని ఓ డాక్టర్ అన్నాడు. కూర్చో బాబు. థ్యాంక్ యూ. చూడు బాబు, ఇప్పుడు వచ్చేలేడు కదా, అదే మీ చిన్నాడు కొడుకు. వాడు కూడా నీలాగే పెద్ద చదువు చదివాడు. కానీ ఈ కంపెనీ బాధ్యత అంతా నేను నీకు అప్పగించాలనుకుంటున్నాను. అదేంటో సీఓ మాత్రమే కాదు, నీకు కారు బంగ్లా అన్ని ఇస్తా. నీ కుటుంబాన్ని కూడా ఈ ఊరికే తీసుకురావచ్చు. ఏమంటావు? అందుకు నువ్వు పని చేయాలి బాబు. నాకు కూతురుంది. మా కుటుంబంలో తరతరాలుగా తల మీద జుట్టు పెరగదయ్యా, అదే పెద్ద గొడవ. కానీ విగ్గు పెట్టుకుందంటే అతిలోక సుందర్లా ఉంటుందయ్యా. తనను నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నేను అన్నవన్నీ ఇస్తాను. వాట్ యు మీన్? ఆలోచించుకోయ్. కారు బంగళా సీఓ పని అన్నీ నీకే. ఏమంటావు బాబు? ఓకే సార్. అరే చదువుకున్నాడు అనిపించుకున్నావు, భలే బుద్ధివంతుడు బాబు. ఏయ్ ఎలా తీసుకురా బాబు. నాది కాస్త వ్యాపార బుద్ధి. చూసిన దాన్ని దేన్ని నమ్మను, రాసిన దాన్ని మాత్రమే నమ్ముతాను. దీని మీద సంతకం పెట్టు బాబు. నో ప్లీజ్ వద్దురా రే. అరే ఓ సంతకం పెట్టవయ్యా. రే కాము, నా జీవితం రా కాము, వద్దురా రే ప్లీజ్ రా కాము. రే కాము నో కాము ప్లీజ్ రా కాము. ఓ షిట్. అల్లుడు ఇదంతా గుర్తుందా? ఈ చింతపండు వ్యాపారి చూసిన దాన్ని దేన్ని నమ్మడు, రాసిన దాన్ని మాత్రం నమ్ముతాడు. నీ కుటుంబాన్ని ఇక్కడికి రప్పించింది నీ కోసం కాదు, నా కోసమే. నువ్వేదైనా పొరపాటు చేశావో ఈ చింతపండు వ్యాపారి అమ్మేది చింతపండు, కానీ కోపం వస్తే చాలా చెడ్డ పులి. అదంతా గుర్తుంచుకొని ఇక నా కూతురుతో మాట్లాడు. రేయ్ అల్లుడు ఎదురు చూస్తున్నాడు కదా, అమ్మాయిని రమ్మని చెప్పరా. మాట్లాడరా. కాము చచ్చావరా.